హాయ్ అండి. అందరికీ నమస్కారం. లోకంలో అందరినీ నమ్మి, అందరికీ మంచి చేసి, చివరికి అందరి చేతుల్లోనూ మోసపోయిన ఓ మిథున రాశి వారు లోపలే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న మీ కష్టాలన్నిటికీ ఒక పవర్ఫుల్ ముగింపు పలికే అద్భుతమైన సమయం మీ జీవితంలోకి రాబోతుంది. ఇన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న మానసిక నరకం, వ్యాపారంలో నష్టాలు, మీ తెలివితేటలను ఇతరులు వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టడం వంటి మోసాలకు ప్రకృతి ఇప్పుడు చట్టబద్ధమైన తీర్పు చెప్పబోతుంది. మీ రాశ్యాధిపతి అత్యంత అనుకూలమైన మార్పు సాధిస్తూ రాబోయే నెల రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ అదృష్ట స్థానాన్ని నేరుగా వీక్షిస్తున్న ఈ తరుణంలో మీ ఊహకు కూడా అందని ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది మీ జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా కదిలించి వేసే ఒక అత్యంత శక్తివంతమైన నిగూఢ కర్మ సిద్ధాంతం. మీరు ప్రయాణించే ఒక పచ్చదనం కలిగిన, చుట్టూ చెట్లు ఉన్న, ఎక్కువగా ఇల్లు లేకుండా ఉన్న ఒక రహదారిపై, అలాగే మీరు ఎప్పుడు ఆగే ఒక చోటికి దగ్గరగా మీ దరిద్రాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ఒక రహస్యమైన దైవిక సంపద, అలాగే దాంతోపాటు మీరు ఎన్నడూ ఊహించని అదృష్టం మీకోసం సిద్ధంగా ఉంచబడ్డాయి. ఈ పరమ పవిత్రమైన యోగాన్ని అందుకోవడానికి ప్రకృతి మీకు ఎలాంటి ముందస్తు దైవ సంకేతాలని ఇస్తుంది. మీ ఎదుగుదలను వారవలేని శత్రువుల నుండి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరంతా అనుభవించిన నిశ్శబ్ద కష్టాలకు ఆ భగవంతుడే కరిగిపోయి ఒకేసారి మీ సమస్యలన్నింటికీ ముగింపు పలికే అద్భుతమైన సమయం ఇది. ఈ మహాయోగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రకృతి ఇచ్చే సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగడం మీ బాధ్యత. ఈ ఆకస్మిక ధనలాభం మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా సమాజంలో మీరు కోల్పోయిన గౌరవాన్ని, మీ కష్టానికి తగిన గుర్తింపును వడ్డీతో సహా తిరిగి తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన బంధువులే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి అపనమ్మకంతో ముక్కును వేలేసుకునే రోజులు రాబోతున్నాయి. జాతకరీత్యా మీరు ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని నిశ్చితంగా విశ్లేషిస్తారు. కానీ మీ మంచి గుణాన్ని ఆసరాగా చేసుకుని లోకం మిమ్మల్ని దారుణంగా వంచింది. మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు, అనుభవించిన నరకం, భరించిన అవమానాలు నిజం చెప్పాలంటే మీరు మీ కన్నవారికి కూడా చెప్పుకోలేక లోపలే కుమిలిపోయారు. పైకి ఎంతో గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్న మీ గుండెల్లో ఎంతటి బాధను మోస్తున్నారో ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. మీ సుదీర్ఘకాలపు అన్యాయానికి తెరదించుతూ కాలపురుషుడు న్యాయ నిర్ణేతగా మీ వైపు నిలబడబోతున్నాడు. మీరు ఎంచుకునే మార్గంలో వచ్చే ఈ మార్పు అత్యంత రహస్యంగా, శత్రువుల కంటికి తెలియకుండా చాలా విచిత్రంగా జరుగుతుంది. దీనికోసం మీరు ప్రత్యేకమైన ప్రయాసలు పడవలసిన అవసరం లేదు. మీ నిత్య జీవన ప్రయాణంలో ఈ ఘట్టం చోటు చేసుకోబోతుంది. ప్రకృతి శక్తులన్నీ ఏకమై మీకు ఈ దివ్య నిధిని అందించడానికి తెర వెనుక సర్వం సిద్ధం చేశాయి. కాబట్టి ఈ క్షణం నుండి మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న వింతను కూడా ఎంతో బాధ్యతగా గమనించడం ప్రారంభించండి. నిజం చెప్పండి, మీరు మీ తల్లిదండ్రులు తమ అమాయకత్వంతో, లోకజ్ఞానం లేని మంచితనంతో, లేనిపోని ఆర్థిక నిర్ణయాలకు లేదా వాళ్ళకి హామీగా ఉండటం, వేరే వాళ్ళ గొడవల్లోకి వెళ్ళడం, అలాగే బంధువుల మధ్య అంటే బంధువుల్లో వేరే గొడవలు ఉన్నాయి, మీకు వారితో సంబంధం లేదు, అయినా ఆ గొడవల్లోకి దూరి మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. బయట ఉన్న మోసపూరితమైన మనుషులను, స్వార్థపూరితమైన బంధువులను మీ తల్లిదండ్రులు తమ మంచితనంతో గుడ్డిగా నమ్మేశారు. ఆ నమ్మకంతో వారు తెచ్చిన సమస్యలకు సమాజంలో తల వంచుకొని అప్పుల వాళ్లకు సమాధానాలు చెప్పుకుంటూ కుటుంబంలో ఉన్న గొడవలను మర్చిపోలేక మీ జీవితాన్ని, కెరీర్ను నాశనం చేసుకుంది మీరు. ఇతరుల అమాయకత్వానికి మీ యవ్వనం, అలాగే సంపద, టైం అన్నీ నరకంలాగా మారిపోయాయి.
అంత చేసిన ఈరోజు మీ కన్నవారే మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు బయట వారిని, పరాయి వాళ్ళు చెప్పే అబద్ధాలని ఎక్కువగా నమ్ముతూ కన్నబిడ్డైన మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల నలిగిపోతున్నారు. మీరు ఎంత ఒంటరిగా కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టిన క్రెడిట్ అంతా వేరే వాళ్ళు కొట్టేస్తూ మీ వల్ల లబ్ధి పొందిన వారే మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఈ నిశ్శబ్ద కన్నీటి గాయాలు ఇకపై పూర్తిగా ముగిసిపోబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ తలరాతను మార్చే ఒక తిరుగులేని సంకేతాన్ని పంపబోతుంది. ఇక కుటుంబంలో మీ రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టిన వారే మీపై విపరీతమైన స్వార్థాన్ని, అసూయను పెంచుకుంటున్నారు. తమ అవసరాల కోసం చాలానే మిమ్మల్ని వాడుకున్నారు. ₹1 కూడా ఆశించకుండా వారికి సహాయం చేశారు. కానీ మీ అవసరం తీరిపోయాక, వారి కష్టాలన్నీ ముగిసిపోయాక మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంట్లో అందరి బాధ్యతలు, ఆర్థిక భారాలు మీరే మోస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి మీ సొంత వాళ్ళే మిమ్మల్ని నువ్వు పెద్ద చేసింది ఏమీ లేదు, వేరే వాళ్ళైతే ఇంకా బాగా చేసేవాళ్ళు, బాగా డబ్బు సంపాదించేవాళ్ళు అని నిలదీస్తున్నారు. పెళ్ళైన మీరు తమ అత్తమామలను నమ్మే పరిస్థితి ఎప్పుడో పోయింది. వాళ్ళు డబ్బులు తీసుకోవడమే తప్ప డబ్బులు ఇచ్చే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. మీ వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని దోచుకుంటారు. వారు పేరుకే అత్తామామలు కానీ మీకు ఎలాంటి సహాయం చేయరు. ఇటు కన్నవారు అపార్థం, అటు తోడబుట్టిన వారి స్వార్థం, మధ్యలో భాగస్వామితో చాలా గొడవలు. నిశ్శబ్ద నరకాన్ని మీరు ఒంటరిగా మోస్తున్నారు. కానీ ఈ తీవ్రమైన కుటుంబ మానసిక సంఘర్షణల వల్లే మిమ్మల్ని ఈ రోజుల్లో శాసించబోయేది మీ రాశ్యాధిపతి యొక్క ఉగ్రగ్రహ సంచారం మరియు ఆకాశంలో జరిగే సరికొత్త ఎనర్జీ మార్పులు. మీరు ఎప్పుడూ వెళ్ళే, అప్పుడప్పుడు ఆగుతూ ఉండే రహదారిపై మీకు ఒక దైవిక అనుగ్రహం లభించడానికి ముందే ప్రకృతి మీ దైనందిన జీవితంలో కొన్ని పవిత్రమైన వింత సంకేతాలను మీకు ముందుగా చూపిస్తుంది. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. అత్యంత ఆశ్చర్యకరమైన సంకేతం, మీ ఇంటి ముంగిట లేదా ప్రయాణించే దారిలో ఒక పవిత్రమైన తెల్లని ఆవు లేదా ఆకస్మికంగా ఒక సాధువు రూపంలో ఉన్న వ్యక్తి మీకు ఎదురుపడటం. ఇది మీకు సర్వసాధారణంగా అనిపించవచ్చు. మీరు ఒక ముఖ్యమైన పని మీద లేదా వ్యాపార నిమిత్తం ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో ఆ గోమాత మీ వాహనానికి కనిపించి అక్కడే ఆగిపోతుంది. అది సాధారణ జంతువులా మిమ్మల్ని చూసి పక్కకు తప్పుకోదు, అలాగే మీ మీదకు రాదు, అక్కడే ఉండి కదలదు. కేవలం మీ వైపు ఎంతో ప్రశాంతంగా చూస్తూ నిశ్చలంగా నిలబడుతుంది. మీ రాశ్యాధిపతి అనుగ్రహ గుర్తులు మరియు కాలచక్ర సూచికలు ఇలా ప్రశాంతంగా మీకు ఎదురవ్వడం మీ పూర్వ పుణ్యఫలంగా సిద్ధించింది అనడానికి సంకేతం. ఈ సంకేతాన్ని చాలామంది తాత్కాలికం అనుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ఒక భాగ్యోదయ సమయం. దైవానుగ్రహం మీపై ప్రసరిస్తుందని చెప్పడానికి ప్రకృతి వ్యక్తపరిచే రహస్య భాష ఇది. ఇలాంటి దృశ్యం ఎదురైనప్పుడు మనసులో ఇష్టదైవానికి నమస్కరించుకొని ముందుకు సాగాలి. అలాగే రెండవ సంకేతం అత్యంత ఆశ్చర్యకరమైనది. మీ పూజా మందిరంలో దేవుడు పటాల వెనుక లేదా ఏదైనా పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం మధ్యలో మీ పాత రాగి కాయిన్ లేదా మీ వాహనపు తాళం చెవి అకస్మాత్తుగా లభించడం. మీరు అత్యవసరంగా బయటికి వెళ్ళే తొందరలో మీ బండి తాళం చెవి కోసం బిల్లంతా వెతుకుతున్నప్పుడు అది ఎప్పుడూ పెట్టే చోట కాకుండా మీరు అసలు ఊహించినట్లుగా మీ దేవుడి గదిలో దైవ విగ్రహాల పాదాల దగ్గర కనిపిస్తుంది. అలా తాళం చెవి దేవుడి గదిలో కనిపిస్తే మాత్రం దాన్ని కేవలం మీ మతిమరుపుగా భావించకుండా భక్తితో కళ్ళకు అద్దుకొని తీసుకోండి. ఆ తర్వాత వెంటనే మీ వాహనాన్ని
శుభ్రమైన నీటితో కొంచెం పసుపు కలిపి శుభ్రంగా కడిగి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రయాణం మొదలుపెట్టండి. ఆ రోజు ప్రకృతి మిమ్మల్ని ఒక మహా అద్భుతం వైపు నడిపించబోతుందనడానికి ఇది రెండవ బలమైన సంకేతం. దేవుడి గది నుండి లభించిన తాళం చెవి మీ జీవితంలోని దారిద్ర్యపు తాళాలను తెరిచే ఒక దివ్యమైన సాధనంగా మారుతుంది. మీ వాహనాన్ని శుభ్రం చేయడం ద్వారా దానిపై ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఇష్టదైవ ప్రార్థన మీ ప్రయాణానికి ఒక రక్షణ కవచంలా పనిచేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అలాగే మూడవ సంకేతం, మీరు ఎప్పుడూ ఊహించినట్లుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో దేవుడికి సంబంధించిన మాటలు చెప్పి ఇలా ఒక యాగం జరుగుతుంది. మీరు రావాలి అనుకుంటే ఈ అడ్రస్కి రండి అని మీకు ఫోన్లో చెప్తారు. మీరు ఎవరిని సంప్రదించకుండా ఇలా మీకు ఫోన్ కాల్ వస్తే మాత్రం దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడని గుర్తుంచుకోండి. అలాగే నాలుగవ సంకేతం, మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇంట్లోనే ఏదో ఒక చోట కనిపించడం. ఇది మీ అదృష్టాన్ని మళ్ళీ మీ దగ్గరకు తీసుకువస్తుంది అనడానికి ఒక దివ్యమైన సంకేతం, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు బయటికి వెళ్ళిన సమయంలో మీ చుట్టుప్రక్కల ఎలాంటి దేవుడి గుళ్ళు లేకపోయినా ఒక శంఖానాదం లేదంటే పవిత్రమైన మంత్రాలు మీ చెవిలో పదే పదే వినపడటం, చాలాసేపటి తర్వాత మాత్రమే అవి తగ్గటం, ఇది మీకు దైవానుగ్రహం మీపై ఉందని చెప్పడానికి సంకేతాలు. అయితే మీకు జాతకంలో ఎంతటి అద్భుత యోగం ఉన్నా అది ఆఖరి నిమిషంలో చేజారిపోవడానికి గతంలో చేసిన కొన్ని కర్మ దోషాలే కారణం. వాటిని మీరు తెలుసుకోవాలి. మొదటిది, మీ వంశ పెద్దలకు లేదా కాలం చేసిన తర్వాత వారికి చేయాల్సిన కర్మలను పిసినారితనంతో సరిగ్గా చేయకపోవటం. అలాగే వారు బ్రతుకున్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని అనకూడని మాటలు అనడం. రెండు, గతంలో మీరు ఆవేశంలో లేదా నిరాశలో ఉన్నప్పుడు కఠినమైన మాటలతో ఒక స్త్రీని ఎంతగానో అవమానించారో గుర్తు తెచ్చుకోండి. ఆ యొక్క స్త్రీ కన్నీరు మీపై దురదృష్టంలా వెంటాడుతుంది. 3, ఆకలితో ఉన్న జీవులకు లేదా యాచకులకు మీ ఇంటి ముంగిట ఉన్నప్పుడు కోపంతో నిందించి బెదిరించి కొట్టడం వల్ల ఏర్పడిన కర్మదోషం. 4వ దోషం, మీ వద్ద సదుపాయం ఉండి కూడా కేవలం బద్ధకం వల్ల, అనుమానం వల్ల ఒకరికి సరైన సమయంలో సహాయం చేయకపోవటం అనేది. ఇది మీ అదృష్టాన్ని దూరం చేస్తుంది. మీ కర్మలన్నీ మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ వెనక్కు లాగుతున్నాయి. మీ ఇళ్లలో ఐశ్వర్యం నిలవకపోవడానికి కుటుంబ సభ్యులు చేసే కొన్ని ప్రత్యేక పొరపాట్లు కూడా కారణమవ్వచ్చు. మొదటిది, ఇంటి ప్రధాన గుమ్మానికి సరిగ్గా ఎదురుగా పాత ఇనుప సామాన్లు, విరిగిన కుర్చీలు లేదా చెప్పులు అలాగే ఉంచడం ఒక పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేస్తుంది. రెండవది, సూర్యాస్తమయమైన తర్వాత మంగళ శుక్రవారాల్లో ఇంటి నుండి పాలు, పెరుగు లేదా ఉప్పుని ఇతరులకు ఉచితంగా దానం చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని ఎదుటివారికి ఇచ్చుకోవడమే అవుతుంది. 3, సింహద్వారం ముంగిట మురుగునీరు నిలిచిపోయేలా చేయటం. తలుపులు తీసేటప్పుడు కఠినమైన శబ్దాలు రావటం. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించలేదు. 4, రాత్రి వేళల్లో భోజనం చేసిన తర్వాత ఎంగిలి గిన్నెలను, ఎంగిలి అన్నాన్ని ఎలా పడితే అలా పడేయటం. ఇది రాహుదోషాన్ని పెంచుతుంది. 5, డబ్బు దాచే బీరువా పైన బరువైన పాత ఇనుప వస్తువులు, ముక్కలు, ఇరిగిపోయిన తాళాలు. ఈ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుంటేనే సంపద మీకు నిలబడుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మీరు చాలా కాలంగా మీ శరీరాన్ని ఘోరంగా నిర్లక్ష్యం చేశారు. కుటుంబ బాధ్యతల మధ్య పడి దానికి చివరి స్థానం ఇచ్చారు. పగలు ఎంత బిజీగా ఉన్నా రాత్రి పాత జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన భయాలు మీ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల
కడుపుకు సంబంధించిన అనేకమైన సమస్యల్లో ఉన్నారు. ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఆ సంపద ఎక్కడ ఎలా లభించబోతుంది, మీరు ఏం చేయాలో పూర్తిగా మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఉద్యోగం మరియు వృత్తి వ్యాపారాల్లో మీకు రాబోయే రోజులు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. కర్మస్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత వలన పని ప్రదేశంలో మీకు నిజాయితీ లభిస్తుంది. మీ మౌనాన్ని చేతకానితనంగా చూసి మీ వెనుక గోతులు తవ్విన శత్రువులకు కాలం చెల్లే సమయం వచ్చేసింది. ధనం విషయంలో మీ ప్రాథమిక స్వభావం ఎప్పుడూ కూడా డబ్బు కోసం తాపత్రయపడటం అసలు కాదు. మీరు వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం ఎవరి ముందు మోకరిల్లరు, ప్రాధేయపడరు. ధనమే నా చుట్టూ తిరగాలి కానీ నేను డబ్బు చుట్టూ తిరగకూడదు అనే గంభీరమైన మనస్తత్వం మీది. కెరీర్ పరంగా ఎంతటి అద్భుత విజయాలు ఉన్నా మీకు ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఒక స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. పొరపాటును కూడా ఉద్యోగ ప్రదేశంలో కానీ బయట కానీ ఎవరికి అప్పులు ఇవ్వకండి. అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ ధనం తిరిగి వచ్చే పరిస్థితులు అసలు కనిపించడం లేదు. అది మీ ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. డబ్బు విషయంలో మొహమాటాన్ని పక్కన పెట్టేసి ముఖం మీదే లేదు అని చెప్పే మానసిక ధైర్యాన్ని అలవర్చుకోండి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన హెచ్చరికను మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే జీవితంలో షార్ట్కట్లు తీసుకునే విచారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేయండి. రాహు భాగ్యస్థానం నుండి మిమ్మల్ని భ్రమింపచేస్తాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి అనే ఆశతో జోదం, చెడు వ్యాపారాల వైపు లాగాలని చూస్తాడు. ఒకసారి క్లిక్ అయితే జీవితం సెటిల్ అయిపోతుంది కదా అనే ఆలోచన రాహు కల్పించే మాయ మాత్రమే. ఈ భ్రమల్లో పడితే మీ కష్టార్జితం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. శనిదేవుడు చెప్పే క్రమశిక్షణను, కష్టాన్ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే మీకు లభించబోయే ఆకస్మిక అదృష్టం లేదా మీరు షార్ట్కట్ల ద్వారా సంపాదించేది కాదు. అది మీ గత పుణ్యఫలానికి ప్రకృతి ఇచ్చే రివార్డు. మీ అంతటా మీరు వెళ్ళేది మోసపూరిత షార్ట్కట్ కానీ భగవంతుడు మీకోసం ఇస్తున్నాడు అనేది అద్భుతమైన రాజమార్గం అని గ్రహించండి. మీరు వ్యాపారం లేదా జీవన రహదారిపై ప్రయాణించే సరిగ్గా అదే సమయంలో, అంటే ఆ డబ్బు మీకు దొరికే కొంచెం సమయం ముందు మీ బుద్ధిని భ్రమింప చేయడానికి మీ గుప్త శత్రువులు రాహు ప్రేరితమైన కుతంత్రాలు పన్నుతారు. శత్రువులు మీ లక్ష్మీ యోగానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా SABMVTPKR ఈ అక్షరాలతో మొదలయ్యే పాత పరిచయస్తులు, కుటుంబ సభ్యులు లేదా శత్రువులు అకస్మాత్తుగా ఆ రోజే మీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడో మీతో సంబంధాలు తెంచుకున్న మీరు సరిగ్గా ఆ రోజే మీకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో, ఏ మార్గంలో వెళ్తున్నారో ఆరా తీస్తారు. ఇది మీ ప్రయాణాన్ని ఆలస్యం చేయడానికి లేదా మీ ఏకాగ్రతను దెబ్బతీయడానికే శత్రువుల రూపంలో రాహువు చేసే మొదటి ప్లాన్. ఈ ఫోన్ కాల్స్ వల్ల మీరు ఎలాంటి ఉద్వేగానికి గురికాకుండా సిద్ధంగా ఉండాలి. శత్రువుల నటనకు లొంగిపోకుండా మీ గమ్యం వైపు మాత్రమే మీ ప్రయాణం సాగాలి. ఆ సమయంలో వచ్చే ఎలాంటి అనవసరమైన ఫోన్ కాల్స్ ఏవైనా కట్ చేయటం ఉత్తమం. ఇక శత్రువుల యొక్క రెండవ కుట్ర డిజిటల్ సమాచార భ్రమ లేదా అపరిచిత లింకుల ట్రాప్. దీని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణ సమయంలో మీ మొబైల్కు ఒక వింత ఫోటో లేదా అత్యంత ఆకర్షణీయమైన లాటరీ లేదా ఆఫర్ లింకులు మీ మొబైల్కు వస్తాయి. మీరు వాహనాన్ని పక్కన ఆపి ఆ ఫోటో వైపు, ఆ లింకుల వైపు చూస్తూ క్లిక్ చేశారంటే మీకు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దైవకృపతో మీకోసం నిర్దేశించిన సంపదను, మీ అదృష్టాన్ని మీకంటే వెనుక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోతాడు.
కాబట్టి ఫోన్ని ఎక్కువగా పట్టించుకోకుండా రహదారిని చూస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఆకర్షణలు మీ భావోద్వేగాన్ని అడ్డుకోవడానికి వచ్చే మాయాజాలం మాత్రమే. క్షణకాలం పాటు మీ శ్రద్ధ తప్పితే యుగాల నాటి మీ నిరీక్షణ వృధా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు వాహనాన్ని శుభ్రం చేసుకొని ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరిన తర్వాత ఉదయం లేదా ప్రశాంతమైన సాయంత్రం వేళ ఆ నిర్దిష్ట రహదారిపై ప్రయాణం సాగుతుంది. ఆ సమయంలో మీ మనసులో ఒక వింత దైవిక భావన ఆవహిస్తుంది. సరిగ్గా అదే సమయంలో మీకు ఒక తీవ్రమైన చలితో వణుకుతున్న ఒక అనాథ బాలుడు లేదా రోడ్డు పక్కన ఆకలితో అలసిపోయి ఉన్న కింద పడిపోయిన ఒక మూగజీవి మీకు ఎదురవుతాయి. ఇది సాధారణ సంఘటన కాదు. మీ జాతకంలోని పూర్వకర్మల తీవ్రతను బట్టి పరీక్షించడానికి సాక్షాత్తు భగవంతుడు పెట్టే జీవకారుణ్య పరీక్ష. మీ దగ్గరున్న ఆహారాన్ని లేదా సహాయాన్ని వెనుకాడకుండా ఆ జీవికి అందిస్తే మీ దోషాలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి. ఆ మూగజీవికి అన్నం పెట్టినా, అలాగే ఆ బాలుడికి ఏదైనా సహాయం చేసినా కొద్ది దూరంలోనే రోడ్డు పక్కన ఒక పాత బావి చెంత లేదా రాళ్ల పొదల్లో సగం పూడిపోయిన ఒక వింతైన పెట్టె మీకు కనిపిస్తుంది. అలాగే కొన్ని పాత్రలు కూడా మీకు కనబడతాయి. అందులోని మీ జాతకాన్ని మార్చే లక్ష్మీ కటాక్ష సూచిక లేదా రహస్య నిధి మీకు లభిస్తుంది. ఆ రహస్య నిధి మీ చేతికి అందిన క్షణం నుండి రాబోయే ఒక మండలం లేదా 41 రోజుల వరకు అత్యంత కఠినమైన గుప్త నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే దానిని అందుకునే ముందు పైన చెప్పిన సంకేతాల్లో కనీసం 2-3 సంకేతాలన్నా మీకు కనిపిస్తేనే దానిని తీసుకోవాలి. ఆ సంకేతాలు ప్రకృతి మీకు ఇవ్వకుండా తీసుకుంటే మాత్రం దరిద్రం మీ వెంట వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 41 రోజుల నియమ నిబంధనలు కాలపరిమితి అనేది ఆ దైవిక శక్తి మీ ఇంట్లోని వాస్తు శక్తులతో అనుసంధానం అవ్వడానికి పట్టే పవిత్రమైన సమయం. ఈ రోజుల్లో ఆ పాత్రను పూజగదిలోనే ఉంచి ఆ సంపదను అక్కడే పెట్టి ఎవరికంటా పడనీయకుండా పరమ రహస్యంగా ఉంచాలి. మీ భార్య లేదా ఇంట్లోని వారు లేదా కన్నపిల్లలు ఎవరికీ కూడా తెలియకూడదు. ఇది దైవానికి మీకు మధ్య ఉండే రహస్యం. ఈ రోజుల పాటు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా నువ్వుల నూనెతో అఖండ దీపారాధన చేయాలి. ఎలాంటి అహంకారపూరితమైన ప్రదర్శనలు చేయకుండా అత్యంత వినయంతో ఆ దైవిక శక్తిని ఆరాధించాలి. ఈ సమయం మీ నిజాయితీకి భగవంతుడు పెట్టే మొదటి పరీక్ష. ఒకవేళ ఈ రోజుల్లోగా ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్తే ఆ సంపద వచ్చినట్లే మాయమవుతుంది. ఈ 5 రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ జీవితంలో 3 మహా అద్భుతాలు చేయబోతుంది. ఇది వింటుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. మొదటి అద్భుతం ఒక భయంకరమైన ప్రమాదం నుండి, డబ్బు నష్టం నుండి మీరు మీ సొంత విశ్లేషణ ప్లానింగ్ వల్లే చివరిలో తప్పించుకోబోతున్నారు. మీ వెనుక అదృశ్య శక్తి ఉంది. రెండవ అద్భుతం, గతంలో మిమ్మల్ని నమ్మి వంచిన శత్రువు ఒక కర్మచక్రంలో ఇరుక్కుపోయి తన సమస్యకు పరిష్కారం కోసం మీ ముందే తల ఉంచి నిలబడే తీర్పును మీరు చూడబోతున్నారు. మూడవ అద్భుతం, మీ అంతరాత్మ అత్యంత శక్తివంతంగా మారి ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పే అబద్ధాన్ని మీ మేధస్సు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు వాడే పదాల ఆధారంగానే మీకు మొత్తం తెలిసిపోతుంది. వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని. ఈ భయంకరమైన కర్మభారం, మానసిక అలసట నుండి బయటపడడానికి అత్యంత శక్తివంతమైన పరిహారాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. వీటిని మీరు ఖచ్చితంగా చేయాలి. మొదటిది బుధగ్రహ అనుగ్రహం కోసం మరియు రాహుమాయ నుండి బయటపడడానికి ప్రతి బుధవారం నాడు గోశాలకు వెళ్ళి 3 కేజీల ఏదైనా ఆహారాన్ని అక్కడ ఉన్న వాటికి సమర్పించండి. రెండవది, కుజుడి ఉగ్రతను శాంతింప చేయడానికి ప్రతి మంగళవారం నాడు హనుమంతుడికి సింధూర పూజ చేయించి కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మూడవది, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఈ అద్భుతాలు
పూర్తిగా మీకు దక్కాలన్నా ప్రతిరోజు ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీటిని అర్ఘ్యంగా సమర్పించండి. రాత్రి పడుకునే ముందు ఓం నమ శివాయ అనే నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.